అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఎస్, నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి అందరికీ తెలుసు. ఇవి ఎక్కువ మంది ఏంటంటే వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఈ రమ్ములు అనేవి ఒకటి బాత్రూమ్ లో పెట్టి నేను కూడా అందుకే తీసుకున్నాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. సో అది కాక ఏంటంటే సమ్మర్ వస్తుంది కదా, బెటర్ అనే ఉద్దేశంతో తీసుకున్నా. ఎందుకంటే సమ్మర్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత మోటారు ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉన్నా కూడా సో వాటర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఏదో టైంలో వస్తుందండి. సో మనం కనుక ఇలాగా బేసిక్ నీడ్స్కి కనుక ఇలా స్టోర్ చేసుకొని ఉండగలిగితే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాము. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ అండి, సో సమ్మర్లో మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రెస్సింగ్ విషయంలో కాటన్ ఎక్కువ యూస్ చేస్తాము. కాటన్కి సంబంధించిన డ్రెస్సులు కానీ శారీస్ కానీ తీసుకుంటాము. అలాగే ఫుడ్ విషయంలో కూడా అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. అండ్ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఏసీలు కూలర్లు అన్నీ కూడా అందుబాటులో పెట్టుకుంటూ ఉంటాము. సో వీటన్నిటికంటే కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ జనరల్గా ఈ వాటర్ గురించి సమ్మర్లో అంటే ఎక్కువ ఇంట్లో మనకేముంది మనకు అందుబాటులోనే ఉంటాయి కదా అని అనుకుంటాం, కానీ చిన్న చిన్న జాగ్రత్తలు ఈ వాటర్కి సంబంధించి కూడా తీసుకుంటే సో మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాం అనేది అయితే నా ఫీలింగ్ అండి. సో ఇక్కడ చూసారు కదా, నేను వాటర్ బాటిల్స్ తీసుకుంటానండి. నేను ఏ సంవత్సరం బాటిల్స్ ఆ సంవత్సరం యూస్ చేసినవి పారేస్తూ ఉంటానన్నమాట. సో అందుకని నేను వాటికి ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను, మినిమంలో తీసుకుంటాను. సో అలా తీసుకొని ఇయర్ సమ్మర్ అయిపోగానే వాటిని ఏం చేస్తానంటే పడేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ తీసుకుంటూ ఉంటా. ఎస్, ప్లాస్టిక్ అనేది ఎక్కువ వాడకూడదు, బట్ మన బడ్జెట్ని బట్టి కూడా చూసుకోవాలి కాబట్టి మనకి తప్పదు. అందులో ఇదేంటంటే రీయూజబుల్ కాబట్టి సో ప్రాబ్లం లేదండి. సో అందుకని నేను వాటర్ బాటిల్స్ అయితే అలాగా అన్నీ ఎక్కువ క్వాంటిటీలో పట్టి పక్కన పెట్టేసుకొని అవసరమైనప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. అండ్ అలాగే వాటితో పాటుగా తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక మంచినీళ్ళ కుండ అనేది ఏర్పాటు చేసుకుంటాం. సో ఏంటంటే బాటిల్స్ అనేది పట్టుకున్నా పట్టుకోకపోయినా మనకి కుండలో ఉంటే ఈ కుండలో వాటర్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో అందుకని ఏంటంటే మనము రోజులో ఒకసారి ఓపిక చేసుకొని కనుక స్టోర్ చేసుకుంటే సో డే మొత్తం కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఇలాగా వాటర్కి సంబంధించి అయితే తప్పకుండా ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే మనము జనరల్గా కిచెన్లో పెట్టుకుంటాము, ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకుంటామండి. అండ్ ఈ సమ్మర్లో నాకు తెలిసినంత వరకు హాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ అనేది అంటే మేబీ ఈ కుండ పెట్టుకునేది కిచెన్లో పాటు హాల్లో కూడా ఒకటి పెట్టుకుంటే బెటరు. సో నేనైతే అలాగే పెడతానండి, హాల్లో కూడా పెడతాను. అండ్ అలాగే ఇదేంటంటే జనరల్గా యూస్ చేసే వాటర్ అన్నమాట. సో మనము ఏం చేస్తామంటే అంటే నేను ఇక్కడ వీడియో తీస్తూ చూపిస్తున్నాను కాబట్టి మీకు వాటర్ కూడా వేస్ట్ ఎక్కువ చేస్తున్నట్లుగా కనపడుతుందండి. బట్ నేను అసలు వాటర్ వేస్ట్ చేయను. మనకి ఎంతవరకు అవసరమో సో అంతవరకే పట్టుకొని ట్యాప్ కట్టేస్తూ ఉంటా. కొంతమంది ఏంటంటే అలా ట్యాప్ ఆన్ చేసి ఉంచి అంట్లు తోమడము సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మేబీ మనకి అందుబాటులో ఉన్నాయి కనుక వాటర్ వాటి విలువ అనేది మనకు తెలియట్లేదు. సో ఆ వాటర్ లేక సమ్మర్లో చాలామంది బిందె నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. సో అందుకని నేనైతే వాటర్ అసలు వేస్ట్ చేయను. అండ్ ఎవరన్నా కొంచెం అలా ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే సో తప్పకుండా మిగిలిన వాళ్ళకి కూడా బాగుంటుంది ముందు ముందు అని నా ఫీలింగ్ అనమాట. సో నీతులు చెప్తున్నట్లుగా ఉంది కానీ బట్ ఒకసారి వీటి గురించి ఆలోచించండి. అండ్ అలాగే మా ఇంటి చుట్టూ అంటే మాకు వెనక కిచెన్ వైపు కానీ పక్కన కానీ ముందు ఫ్రంట్ వైపు కానీ సో 3 వైపులా కూడా పైపులు ఉంటాయి అన్నమాట. సో నేను 3 పక్కలా కూడా ఇలా టబ్బులు లేదంటే బకెట్ పెట్టి వాటర్ ఇలా పట్టేసి ఉంచుతానండి. ఎందుకనంటే
ఖచ్చితంగా మాకు ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయి. సో నేను చూపిస్తాను. సో ఆ చెట్లు ఉండటం వల్ల ఏంటంటే పక్షులు, చిన్న చిన్న పిట్టలు అలాంటివి ఖచ్చితంగా వచ్చి వాళ్తాయి అన్నమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆ వాటర్, అక్కడున్న వాటర్ని అవి తాగుతూ ఉంటాయి. సో అందుకని నేనేం చేస్తానంటే అలా టబ్బుకో లేదంటే బకెట్కో ఒకటి పంపు కింద మూడు వైపులా పట్టి పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో మీరు కూడా ఎవరైనా అందుబాటులో చేయగలిగే కనుక ఉంటే సమ్మర్లో తప్పకుండా ఇలాంటి పక్షులకో లేదంటే మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం చాలా కుక్కలు ఇలాంటివి కూడా వాటర్ కోసం సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. బట్ మనం చేయగలిగినంత వరకు వాటన్నిటిని కూడా మనం ఏమీ చేయలేము. బట్ కానీ మనం చేయగలిగినంత వరకు ఎంతో కొంత అలా ఇబ్బంది లేకుండా చూడగలిగితే బాగుంటుంది. సో నేనైతే ఇలా పెడుతూ ఉంటానండి. అండ్ మేము బయట కూడా మాకు వేప చెట్టు ఉంది. సో ఆ చెట్టు కింద కూడా పెడతామన్నమాట. ఏదన్నా ఒకటి పెట్టేసి ఇలా కుక్కలు కానీ ఏమన్నా తాగుతూ ఉంటాయి అని చెప్పి అలా వాటర్ పెడతాము. సో అదండి. అంటే నేను చెప్పినవి ఇవన్నీ పెద్ద పెద్ద మాటల్లాగా అనిపిస్తూ ఉండుండొచ్చు కానీ బట్ ఒకసారి ఆలోచించండి. వాటర్ అనేది వేస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ పంపు తిప్పేసి ఇలా చేస్తున్నా, ఎందుకంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ సో ఇంకో చేత్తో ఇలాగా పోయటం మీకు చూపించడం వల్ల అలా వాటర్ వేస్ట్ అవుతున్నాయి. కానీ నేను విడిగా అస్సలు వాటర్ వేస్ట్ అనేది చేయనండి. చాలా జాగ్రత్తగా వాడతాను. సో ఎవరన్నా అలా చేస్తున్నా కూడా ఖచ్చితంగా చెప్తాను. ట్యాప్ ఆన్ చేసి మొహాలు కడగటము అలాంటివి కూడా నేను మా ఇంట్లో చేయనివ్వను. ఎందుకనంటే అలా చేస్తే మనం ఒక బకెట్లోకో దేనిలోకన్నా పట్టుకుంటే వాటర్ అనేది మనం కావాల్సినంత వరకే యూజ్ చేస్తాము. సో పంపు తిప్పేసి అనేది అలా చేస్తే ఎక్కువ వాటర్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని నేనైతే అసలు అలాగా వేస్ట్ చేయనివ్వనండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా అలా చేసే అలవాటు ఉన్నా కొంచెం మార్చుకోవడానికైతే ట్రై చేయండి. వాటర్ అనేది నిజంగా ఈ సమ్మర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. అది లేక చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు. మనం న్యూస్లో చూస్తూనే ఉంటాము. సో మనకి అందుబాటులో ఉంది, మనకి మంచిగా ఉన్నది కాబట్టి దాన్ని అలా వేస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. సో ఉన్న వాటిని జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు ఇబ్బంది లేకుండా ఉంటామని అయితే నా ఫీలింగ్ అనమాట. సో మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి తప్పకుండా. ఎందుకంటే వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి వెళ్తే కనుక వీడియోస్ ఇంకొంచెం నాకు ఇంకా వీడియోస్ చేద్దామని అనిపిస్తుంది అనమాట. సో ఓకే అండి, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇవి పెద్ద మాటల్లాగా అనిపిస్తే సారీ.